హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చూడబోతున్నాం. యాక్చువల్లీ రొటీన్ కంటే భిన్నంగా ఈరోజు మనకి ఏంటంటే స్టూడెంట్సే ప్రదర్శిస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మనకి పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి సైన్స్ ఎక్స్ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్లో 3 days పార్టిసిపేట్ చేసి విక్రమ్ కమ్యూనికేషన్ స్పేస్ సెంటర్ ఫర్ సైన్స్ సెంటర్ అనే దాంట్లో వాళ్ళతో కమ్యూనికేటర్స్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి 3 days కూడా సుమారు 1 lakh కంటే అబౌవ్ విజిటర్స్ని వీళ్ళు గైడ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు ఒక సజెషన్ కూడా మీకు ఇవ్వబోతున్నారు. అదేంటంటే బయోడైవర్సిటీ క్లబ్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా లింకప్ అవ్వాలి బయోడైవర్సిటీ డిఫరెంట్ క్లబ్స్ తోటి అనే దాన్ని కూడా చెప్పబోతారు. ఆ పార్టిసిపేట్ చేసినందుకు గాను మనకి సైన్స్ ఎక్స్ప్రెస్ నుంచి డిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. ఒకసారి పార్టిసిపేట్స్ అన్న రిలేషన్ బట్టి సర్టిఫికేట్ చూపించండి. సో ఈ విధంగా వీళ్ళు చాలా యాక్టివ్గా 3 days పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో, వాళ్ళు ఏమైతే కమ్యూనికేట్ చేస్తారో ఈరోజు మీకు కూడా వాళ్ళ ప్రదర్శన ద్వారా చెప్పబోతున్నారు. దీన్ని మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా ప్రోగ్రామ్ అంతా కూడా స్టూడెంట్స్తో చేయబోతున్న ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఇప్పుడు మా స్టూడెంట్స్ 1 by 1 పవర్ పాయింట్ అయిన తర్వాత మోడల్స్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్. My name is M. Srikanth and we are from PR Government College, Kakinada. We had a great opportunity to act as a communicators in Science Express, which is exhibited in Kakinada from 19th to 21st July. This Science Express is visited by more than 1 lakh people of different colleges and schools. We were elected by the experts on the train. We would like to share our knowledge with you. And the following instructions and about Science Express will be taught by Monica. Hi friends and respected sirs. My name is A. Monica. I am doing my 3rd BJC English medium in PR Government College. Today I represent Science Express Biodiversity Special. Science Express Biodiversity Special is an innovative idea and a mobile exhibition. సైన్స్ ఎక్స్ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ అనేది 16 కోచెస్తో స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి ఒక ట్రైన్. ఇది ఇండియాలో ఉన్న మొత్తం బయోడైవర్సిటీ గురించి ఈ సైన్స్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ అనేది విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వీళ్ళందరి యొక్క జాయింట్ ఎఫర్ట్. ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ అనేది విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ, అలాగే జనరల్ పబ్లిక్ లోను అందరిలోనూ కూడా మెయిన్ గా బయోడైవర్సిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తయారు చేయబడింది. ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ లో టోటల్ గా 16 కోచెస్ ఉన్నాయి. 16 కోచెస్ లోను 8 కోచెస్ లో ఒక్కొక్క కోచ్ లోను ఇండియాలో డిఫరెంట్ 10 బయోజియోగ్రాఫికల్ రీజన్స్ లో ఉన్న బయోడైవర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగిలిన 3 కోచెస్ లో క్లైమేట్ చేంజ్, ఎనర్జీ కన్జర్వేషన్ మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే మిగిలిన కోచెస్ లో టీచర్స్ కి, స్టూడెంట్స్ కి బయోడైవర్సిటీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జిబిట్స్ ఉన్నాయి. Now I explain course number 1. First of all, మనం biodiversity గురించి తెలుసుకుంటున్నప్పుడు understanding biodiversity is very important. Understanding biodiversity for the human survival is very important aspect here. Biodiversity. The term biodiversity is derived from 2 words. Bio means life and diversity means variety. The variety of living species on earth is called biodiversity. This biodiversity term is coined by Wilson. For example, different species, consider different species, animals, plants, humans, these are all living together on planet Earth is called Earth biodiversity. Actually, biodiversity is described at 3 levels. One is genetic biodiversity. Genetic biodiversity means diversity among the genes is called genetic biodiversity. The examples of the genetic biodiversity are humans. Humans are not identical to each other. So, the diversity among the genes is here. So we considered humans as a best example for the genetic diversity. Species diversity. Species diversity means the diversity among the species is called species diversity. Examples are chimpanzees, human beings, watermelons or plants, anything. These are the different species. These different species are the examples of species diversity. Ecosystem diversity. Different animals are adapted to different conditions. For example, fishes are only habitats of water. So it is aquatic ecosystem and aerial ecosystem, birds, and terrestrial ecosystem. Human beings are all comes under this terrestrial ecosystem. Our Earth is a
our Earth is a giant biosphere, means large unit. For our convenience, we divide these large biosphere into small units, into several ways. Prominent visible biodiversity. The prominent visible biodiversity example are food web. Food web. Producers are the plants. They can prepare their own food by using sunlight. These are called autotrophs. Primary consumers, secondary consumers, and tertiary consumers are heterotrophs. They can depend on others for their survival. Is called food web. Yes. And the following instructions of food web are: if any species of the food web is destructed, the entire food web will be destructed. Why biodiversity is important? The biodiversity is very important for our survival. For example, economical or profit margins or any medicinal purpose, biodiversity is very important. For scientific purpose, many of the species will lost before they are not taxonomated. And cultural and aesthetic purpose also, biodiversity is very important aspect here. And we have 10 biogeographical zones. They are Himalayas, Trans-Himalayans, deserts, semi-arid deserts, western coasts, islands, and northeast. These are the 10 biogeographical regions of our India. These following regions are explained by our team, one by one. Okay. शुभोदय प्यारे मित्रों और प्रिय दोस्तों, मेरा नाम MD रऊफ, मैं काकीनाडा शहर से आया हूँ। अब तक हमारे साथी बायोडाइवर्सिटी के बारे में जानकारी दिए थे, वो कोर्स नंबर 1 के जानकारी दिए थे, और आगे अब हम कोर्स नंबर 2 के बारे में कुछ जानकारी ले सकते हैं। इस कोर्स नंबर 2 में ट्रांस हिमालय और हिमालय के बारे में हम जान सकते हैं। इस ट्रांस हिमालय भारत के खुला हुए 11% हिस्सा ट्रांस हिमालय और हिमालय है। इस ट्रांस हिमालय में बहुत सी सुरक्षित और संरक्षित देखने जाने की कोई क्षेत्र इसमें है। वो 20 राष्ट्रीय उद्यान, 74 वन्यजीव अभयारण्य, 5 जीव संरक्षित क्षेत्र, 36 संरक्षण क्षेत्र और 5 स्नो लिपर्ड भू क्षेत्र इसमें शामिल है। और इस ट्रांस हिमालय को जीव वैविध्य के बारे में बहुत उपयोग करते हैं। यहाँ इस ट्रांस हिमालय को जो जीव होते हैं बहुत सी सुंदर और बहुत सी जीव इसमें आते हैं। वो जीव जो है कि इसमें एनिमल्स जो जंतु है इसमें जंगली एक खरगोश जैसे जानवर यहाँ हिमालय में आते हैं। और यहाँ पौधे में ट्रांस हिमालय के पौधे में हम ये जानकारी लेते हैं कि यहाँ के बहुत से पौधे औषधि के भी उपयोग करते हैं। उसमें जैसे ब्रह्मकमल, रुद्राक्ष जैसे औषधि के बहुत पौधे यहाँ होते हैं। इसलिए हम इस ट्रांस हिमालय में जो यहाँ के जीव और पौधे हैं वो सबके लिए जानकारी लेना चाहते हैं। और यहाँ के ट्रांस हिमालय के पक्षियों जो है वो पक्षियों यहाँ के लिए बहुत खास लगते हैं। जो यहाँ के आते हैं वो पक्षी इस ट्रांस हिमालय में वसा करने के लिए यहाँ आते हैं। और इस ट्रांस हिमालय में बहुत सी जाति है, उसमें से कोई वो एंडेंजर स्पीशीज में है, वो जैसे स्नो लिपर्ड जैसे जंतु यहाँ खतरे में है। तो हम इस जंतु को भी हम जानकर और इसके लिए बचाने के लिए हम सबको कोशिश करना है। और अब हमारे साथी इसके बारे में तेलुगु में एक्सप्लेन करेंगे। Very good morning one and all. My name is Padmavati. I will explain about course number 2, Trans-Himalaya and Himalaya. These Trans-Himalaya and Himalaya together occupy nearly 11% of Indian total land surface. ఈ ట్రాన్స్ హిమాలయాలు మొత్తం మన భారత భూభాగంలో ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. ఈ దీంట్లో మనం లడఖ్ ప్రాంతం యొక్క జమ్మూ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్ యొక్క లాహోల్ స్పిటి, అలాగే ఉత్తరాఖండ్ యొక్క గార్వాల్ ప్రాంతం, సిక్కిం కొన్ని ప్రాంతాలు మనం చూస్తాం.
ఈ ట్రాన్స్ హిమాలయ మొత్తం 27 జాతీయ పార్కులు, 74 వన్యప్రాణి సంరక్షణాలయాలు, 5 అభయారణ్యాలు, 36 సంరక్షణాలయాలు, 5 మంచు చిరుతపులి సంరక్షణాలయాలు ఉన్నాయి. ఈ ట్రాన్స్ హిమాలయాలకు వచ్చే పక్షులు ఎల్లో బిల్ మ్యాగ్నిఫై, హిమాలయన్ గ్రిఫాన్ అండ్ పక్షులు వాటి ఆహారం, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ కోసం, అలాగే నెస్టింగ్, సేఫ్ నెస్టింగ్ కోసం, లొకేషన్ బ్రీడింగ్ కోసం, అలాగే వాటి ప్రొటెక్షన్, క్లైమాటిక్ చేంజెస్ కోసం ఈ ట్రాన్స్ హిమాలయాలకు వస్తూ ఉంటాయి. ఈ ట్రాన్స్ హిమాలయాస్ మనం లడఖ్ ప్రాంతం అనేది ప్రపంచంలో కల్లా అతిపెద్ద మంచు ప్రాంతంగా మనం పేర్కొనవచ్చు. దీంట్లో అతి ప్రాముఖ్యమైన మంచు చిరుతపులి నది మా ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ట్రాన్స్ హిమాలయాల్లో బయోడైవర్సిటీ ముఖ్య సంరక్షణలు ఏంటంటే ఎమిస్ హై ఆల్టిట్యూడ్ జాతీయ పార్క్ ఉంది. నెక్స్ట్ ఖైబర్ వన్యప్రాణి సంరక్షణాలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇప్పటివరకు మనం ట్రాన్స్ హిమాలయ గురించి చూసాం కదా. హిమాలయాల గురించి చూస్తే హిమాలయాలు మొత్తం 2500 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఇక్కడ ఉండే మొక్కలు ఏంటంటే 18,440 రకాల మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1700 ఔషధ విలువలను కలిగి ఉన్నాయి. మానవులు ఆరాధించే రుద్రాక్ష, దేవదార్, బ్రహ్మకమల, భోజపత్రి వంటి మొక్కలు కూడా మనం ఈ ట్రాన్స్ హిమాలయాలో చూస్తాం. నెక్స్ట్ మనం అనేక రకాల క్లోరోడెండ్రన్ స్పీసెస్ కూడా మనం ఈ ట్రాన్స్ హిమాలయాలో చూస్తాం. అలాగే జంతువులు చూస్తే 300 రకాల క్షీరదాలు ఉన్నాయి. దాంట్లో 1501 ఇండియన్ చిత్తకోశిలకులు ఈ ట్రాన్స్ హిమాలయాలో మనం చూస్తాం. నెక్స్ట్ ఈ హిమాలయాలో జీవించే జంతువులు ఏంటంటే హిమాలయ తాహిర్, కాశ్మీర్ ఎర్రజింక, కాశ్మీర్ మార్కోర్ అనే దుప్పులు మనం చూస్తాం. ఈ ట్రాన్స్ హిమాలయాల్లో ఇంకా అంతరించిపోతున్నాయి. మీకు తెలుసా ఈ మంచు చిరుతపులు అంతరించిపోవడానికి కారణం ఏంటంటే దాని స్కిన్ ని, దాని ఆర్గాన్స్ ని ఏషియన్ మెడిసిన్ లో యూజ్ చేయడం వల్ల ఎండేంజర్ అయిపోతుంది. హిమాలయాల్లో చూస్తే మస్కిడీర్ దాది ఏం చేస్తున్నారంటే దాన్ని పర్ఫ్యూమ్ కోసం, మెడిసిన్ కోసం యూజ్ చేయడం వల్ల ఎండేంజర్ అయిపోతుంది. సో మనం ఆ ట్రాన్స్ హిమాలయాల్లో అవన్నీ ఎండేంజర్ స్పీసెస్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆ హిమాలయాలో మనం ఏం చూస్తామంటే సంజీవిని, దాన్ని సైంటిఫిక్ నేమ్ సలాజినిలా బ్రయాప్టిరస్ అనే సంజీవిని హెర్బల్ ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్ అది సెవెరల్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. మన దిస్ అబౌట్ ట్రాన్స్ హిమాలయాస్ అండ్ హిమాలయాస్. My name is Lavanya. I'm studying 3rd Biochemistry. I'm from PR Government College from Kakinada. I presented the question that is gastric plain. Gastric plain deals about the floodplains of areas of rivers of Ganga and Yamuna. Floodplains అనేవి ఏంటంటే గంగా అండ్ యమునా రివర్స్ యొక్క అవి ఫ్లడ్స్ అయినప్పుడు ఆ ఏరియా ఫామ్ అయింది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ రివర్ బేసిన్. ఇందులో మన నేషనల్ రివర్ గంగా కూడా ఇంక్లూడ్ అయ్యింది. కమింగ్ టు ద ఫ్లోరా, మనకి ఫారెస్ట్ నుంచి ఫార్మ్ ల్యాండ్స్ వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇందులో చూడొచ్చు. ఫారెస్ట్ లో చూస్తే మనం సాల్ ఫారెస్ట్ చూస్తాం. ఈ సాల్ ఫారెస్ట్ అనేవి ఇవి డెసిడ్యుయస్ ట్రీస్. దీని హైట్ వచ్చేసి 30 to 35 మీటర్స్ ఉంటుంది. ఇంకా గ్రాస్ ల్యాండ్స్ లో మనం బ్యాంబూస్, వెట్ ల్యాండ్స్ లోనేమో లోటస్, ట్రాపా అనేది మనకి ఫోటోసింథటిక్ రూట్స్ కి ఎగ్జాంపుల్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కేన్ బ్రేక్స్ లో కేన్స్ అండ్ బెన్స్, ఇంకా మ్యాంగ్రూవ్స్ లో రైజోఫోరా స్పెషీస్ ని చూస్తాం. ఈ మ్యాంగ్రూవ్స్ ఏంటంటే మనకి బ్యారియర్స్ కింద యాక్ట్ చేస్తాయి సునామీ టైంలో. అండ్ దీస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ ద సుందర్బాన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ రివర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ని చూస్తాం. కమింగ్ టు ద హెర్బ్స్ ఫర్ హెల్త్. హెర్బ్స్ ఫర్ హెల్త్ అంటే మనకి ఏ ఏరియాలో చూసుకున్నా మన హెల్త్ కి ఇంపార్టెన్స్ ఉన్న ప్లాంట్స్ ని మనం చాలా చూస్తాం. అలా గ్యాస్ట్రిక్ ప్లేన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని చూస్తాం. అందులో వచ్చేసరికి తులసి, నీమ్, పలాష్, బెల్ ఫ్రూట్, అశ్వగంధ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని చూస్తాం. ఈ బెల్ ఫ్రూట్స్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ బెల్ ఫ్రూట్స్ మన ఇంటెస్టైనల్ వార్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పలాష్, ఇది ఎండమిక్ టు దిస్ రీజియన్. ఈ పలాష్ యొక్క సీడ్స్ మనకి స్కిన్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా అశ్వగంధ, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి వితేనియా సోమ్నిఫెరా. It is very useful and improves our memory and concentration, and it is a powerful antioxidant. Coming to the fauna, the freshwater rivers. Freshwater turtles అనేవి మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ ఇక్కడ 2 టైప్స్, ఒకటి వచ్చేసి సాఫ్ట్ షెల్, ఇంకొకటి వచ్చేసి హార్డ్ షెల్ అన్నమాట. ఇవి మనకి నేచురల్ స్కావెంజర్స్ కింద కూడా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ మనకి వెట్లాండ్ బర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దేర్ ఆర్ రెసిడెంట్ అండ్ బోత్ మైగ్రేటరీ బర్డ్స్. ఇక్కడ సారస్ క్రేన్ అనేది మనకి టాలెస్ట్ బర్డ్ అండ్ ఇట్స్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ యూపీ. ఇక్కడ మనకి ఇంకా 5 స్పీషీస్ ఆఫ్ డేర్స్ ని చూస్తాం. ఇందులో ఏంటంటే సాంబార్ అనేది లార్జెస్ట్ ఇండియన్ డేర్. ఇంకా ఇక్కడ 1 టైప్ ఆఫ్ క్రొకడైల్ దట్ ఈస్ ఘరియాల్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ రీజియన్. దీస్ ఆర్ ఎండమిక్ టు ఇండియా. ఇవి చంబల్ రీజియన్ లో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రొటెక్టెడ్ ఏరియాస్, నేషనల్ చంబల్ శాంక్చురీ. ఇందులో మనకి ఘరియాల్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకా విక్రమ్శీల గ్యాస్ట్రిక్ డాల్ఫిన్ శాంక్చురీ, ఇందులో మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకా దుధ్వా నేషనల్ పార్క్, ఈ దుధ్వా నేషనల్ పార్క్ లో ఇండియన్ రైనోని ప్రొటెక్ట్ చేస్తారు. అసలు ఈ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. కానీ ఇక్కడ రైనోస్ ని అస్సాం నుంచి 6 రైనోస్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు దాని పాపులేషన్ వచ్చి 30కి ఇంక్రీస్ అయింది. దిస్ ఇస్ అబౌట్ ద గ్యాస్ట్రిక్ ప్లేన్.
Hi friends, this is Saujanya from PR Government College, third year BJC. Now I'm going to share with you about my coach number 4, Northeast India. Northeast India, totally it comprises 8 states from Arunachal Pradesh to the Tripura. Northeast India is also called as land of sunrising because డాంగ్ అనే విలేజ్ లో ఫస్ట్ సన్ రైజ్ అవడం స్టార్ట్ అవుతుంది. అది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ మనం టోపోగ్రఫీ చూస్తే అన్నివి టోపోగ్రఫీ ఆఫ్ మాడ్యులేటింగ్ మౌంటైన్స్. మనకి ఇక్కడ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉంది, ఇండియాలోనే హైయెస్ట్ మౌంటైన్ పీక్. దీన్ని కాంచన్జంగా అని అంటారు. అది వరల్డ్ థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్. మనం ఇక్కడ చూస్తే మ్యాగ్నిఫిషెంట్ యానిమల్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. లైక్ రాయల్ బెంగాల్ టైగర్, rhinoceros, one-horned rhinoceros and also the wild elephants. మనకి ఎక్కడ దొరుకుతుంది రేర్ ప్లాంట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. లైక్ గ్రీన్ పీ ఫోల్, అలాగే బ్యూగన్ లియోచాక్లా. సో మెనీ ఆఫ్ ది ప్లాంట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. మనకి ఫ్లోరా అండ్ ఫౌనా కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్లోరాలోకి వస్తే ఫ్లవర్స్ లైక్ ఫర్న్ ప్లాంట్స్ లో చూస్తే రేరెస్ట్ అండ్ గ్రేటర్ ఫర్న్ దట్ ఈస్ కాల్డ్ యాంజోప్స్టిరా ఎవెక్టా. ఆ ప్లాంట్ ని కూడా మనం ఇక్కడ చూడగలం. అసలు ఆ ప్లాంట్ ఇట్ యూస్ఫుల్ ఫర్ స్టాప్ల్ ఆఫ్ ఫుడ్. అది ఫుడ్ స్టోరేజ్ కి యూజ్ అవుతుంది. ఫుడ్ షార్టేజ్ వచ్చినప్పుడు అవి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. మనం అలాగే ఇక్కడ మనం చూస్తే ఫ్లవర్స్ ఆర్కిడ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆర్కిడ్స్ ఉంటాయి, అలాగే ఫర్న్స్ కూడా ఉంటాయి. ఫౌనాలోకి వస్తే చాలా వరకు ఎలిఫెంట్స్, వైల్డ్ ఎలిఫెంట్స్, గౌర్, డీస్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్ హియర్. నెక్స్ట్ ప్లెటిట్యూడ్ ఆఫ్ ప్లాంట్స్. మనకి ఇక్కడ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా, మన ఇండియాలో 100% ఆఫ్ ప్లాంట్స్ ఉంటే మనం ఇక్కడ 50% ఆఫ్ ప్లాంట్స్ మనం ఇక్కడ చూడగలం. బికాస్ ది క్లైమాటిక్ వేరియేషన్స్ ఫ్రమ్ నియర్ ఆల్పైన్ టు ద నియర్ ట్రాపికల్. అన్నీ కూడా వీటి వల్ల చాలా వరకు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇక్కడ పెరగడానికి కానీ హ్యాబిచుయేట్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్స్. అలాగే మనం చూస్తే ఇక్కడ పిచ్చల్ ప్లాంట్, దట్ ఈస్ నెపంథిస్. ఇట్ ఈస్ ఎ carnivorous plant. It is also called as insectivorous plants. ఇది మనం ఈ కాశీ హిల్స్ లోనే చూడగలం. ఈ కాశీ హిల్స్ మేఘాలయాస్ లో ఉంది. మనం అలాగే ఇక్కడ యానిమల్ ఇంకోటి చూస్తే అస్సామీస్ బెలూన్ ఫ్రాగ్. ఈ అస్సామీస్ బెలూన్ ఫ్రాగ్ ఇది ఓన్లీ అస్సాంలోనే ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎండమిక్ టు ద అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. మనకి అసలు మన బయోడైవర్సిటీ అనేది లూస్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే మనం చేసే రైనోసరస్ పోచింగ్, అలాగే ఎలిఫెంట్స్ వాటి స్కిన్, టైగర్స్ ని అన్నిటిని కూడా మనం పోచింగ్ ద్వారా వాటిని ఇల్లీగల్ ట్రేడ్స్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వీఆర్ లూజింగ్ అవర్ బయోడైవర్సిటీ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ బయోడైవర్సిటీ. మనం టోటలీ మన వరల్డ్ అంతా కూడా చాలా 50% వరకు మనకు వచ్చే ఫుడ్ లో కానీ అన్ని కూడా మనకి ఈ నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి రావడం అనేది జరుగుతుంది. ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର। ମୋ ନାମ ହେଉଛି ପ୍ରସନ୍ନା। ମୋ କାକିନାଡ଼ ଆସୁଛି। ଡେକ୍କାନ ପ୍ଲାଟୋ ଏବଂ ମରୁଭୂମି ମଧ୍ୟରେ ଆରବୋଲ ପର୍ବତମାଳ ଅବସ୍ଥିତ। ଏହି ପ୍ରାନ୍ତର ପୃଷ୍ଠ 4 హసి। నేను ఇప్పటి వరకు మాట్లాడి ఒడియాలో మాట్లాడాను, ఇప్పుడు తెలుగులో మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఏ ప్రసన్న. ఐ యామ్ స్టడీయింగ్ థర్డ్ BSc ఇంగ్లీష్ మీడియం. ఐ కేమ్ ఫ్రమ్ PRG గవర్నమెంట్ కాలేజ్ ఇన్ కాకినాడ. I'm explain my topic is semi-arid zones. What is semi-arid zones? Semi-arid zones is a dry land and wetlands is ఈ రెండు ప్రాంతాలు మధ్యస్థంగా ఉంటాయి. ఈ ఏరియాలో రైన్ ఫాల్ 400 to 1000 millimeters ఉంటాయి. Semi-arid zones 1200 species fauna and 682 species flora ఉంటాయి. ఈ ప్రాంతంలో బన్నీ గడ్డిభూములు భారతదేశంలోకెల్లా అతిపెద్ద గడ్డిభూముల కింద పేర్కొనబడింది. Semi-arid zones ఇంపార్టెన్స్. వరల్డ్ లో మనం చూసుకున్నట్లయితే semi-arid zones 3 types of semi-arid zones ఉంటాయి. టైగర్స్ ఉంటాయి, ఆసియా సింహం, పెద్ద పులి, చిరుతపులి ఉంటాయి. ఈ ప్రాంతంలో పోర్బాందర్ అనే సారీసృపం ఇక్కడ కనిపిస్తుంది. సెమీ ఆరిడ్ జోన్స్ పాడి ప్రాంతాలు. సెమీ ఆరిడ్ జోన్స్ లో ఉదయపూర్ అనే ప్రాంతాన్ని సిటీ ఆఫ్ లేక్ అంటారు. ఈ ప్రాంతంలో లూయి, రావి, జీలం అనే నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. మనం ఫ్లోరాలో చూసుకున్నట్లయితే ఫ్లమింగో బర్డ్స్, రజల్ వైపర్ అండ్ బ్లాక్ బక్. ఫానాలో చూసుకున్నట్లయితే క్యాక్టస్ ఈజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఏ ప్లాంట్. హరేక్ లేక్ లో వైట్ హెడెడ్ డక్ అంతరించిపోతున్న పక్షి ఇక్కడ కనిపిస్తుంది. కియోలాడియో
గన్నా నేషనల్ పార్క్ 364 బర్డ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆసియా సింహం అంతరించిపోతుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని ఆసియా సింహాన్ని సంరక్షించడానికి కొన్ని చర్యలు తీసుకుంది. గిర్ నేషనల్ పార్క్లో వీటి సంఖ్య 50 నుండి 410 వరకు పెరిగింది. Hi friends, this is Bhuvan Teja and I am studying final in BSc Biotechnology. I would like to discuss about the desert zone. Deserts includes the semi-arid ranges of Aravalli that run from Gujarat to Rajasthan, Rann of Kutch in Gujarat and Thar Desert in Rajasthan. So this biomass receives actually 50 mm of rainfall annually. So coming to the flora and fauna of this region, flora includes catkey, succulents and xerophytes. జీరోఫైట్స్ మనకి అందరికీ తెలుసు, ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. జీరోఫైట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాజురైనా, ఓపెన్షియా, ఆలోవెరా. మనం ప్రతి ఇంట్లో చూస్తాం ఆలోవెరా మొక్కలు చాలా అందంగా ఉంటాయని పెట్టుకుంటాం. సో ఆలోవెరా ఏంటంటే ఎడారుల్లో ఎక్కువ పెరుగుతాయి. అవి ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఆ టైంలో వాటర్ అన్ని స్టోర్ చేసుకుని సో ఫుడ్ మెటీరియల్ అనేది ఎక్కువ టైంకి సర్వైవ్ అవ్వడానికి సో అవి అలా బ్రతకడానికి సహాయం చేసుకుంటాయి. ఓకే, సో ఈ ఏరియాలో 5 sanctuaries and 1 national park ఈ డిజర్ట్ జోన్ ని కన్జర్వ్ చేయడానికి, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి సో హెల్ప్ చేస్తున్నాయి. సో 81 sanctuaries and 10 నేషనల్ పార్క్స్ అనేవి ఈ డిజర్ట్ జోన్ ని సేవ్ చేయడానికి ఏం చేస్తున్నాయి. సో నా కమింగ్ టు ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ది ranges from mountain ranges from that run from Gujarat to Kanyakumari. So they are identified as the world's 8 hottest hotspots for make critical biogeographical zone for conservation. ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే 126 బయోజియోగ్రఫికల్ ఏరియాస్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో ఫ్లోరా చూస్తే మౌంటైన్ రేంజెస్ వస్తాయి. సో ఫ్లోరా సాల్ ట్రీస్ ఉంటాయి, నీల్గిరీస్ అండ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్. సో ఇక్కడ ఫానా చూస్తే ఎలిఫెంట్స్ చూస్తాం, మనం మలబార్ సివర్స్ చూస్తాం, బార్కింగ్ డేస్, లిపార్డ్స్ అండ్ లారీస్. సో ఇక్కడ 30% ఆఫ్ ది బయోడైవర్సిటీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దిస్ రీజన్ ఈజ్ ఆల్సో రిచ్ ఫర్ ద న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ప్లాంట్ ప్రొడక్ట్స్, యానిమల్ ప్రొడక్ట్స్ అండ్ మినరల్ రిసోర్సెస్. ప్లాంట్స్ ప్రొడక్ట్స్ చూస్తే మనం టింబర్ ఎక్కువ దొరుకుతుంది, సెవెరల్ వెరైటీస్ ఫ్రూట్స్ దొరుకుతాయి. సో హెర్బల్ అండ్ మెడిసిన్ ప్లాంట్స్. యానిమల్ ప్రొడక్ట్స్ వచ్చేసి హనీ ఎక్కువ దొరుకుతుంది, సో లక్కర్. అండ్ మినరల్స్ వచ్చేసి ఐరన్ అండ్ మ్యాంగనీస్. సో ఇక్కడ చాలా ఎక్కువగా మనకి దొరుకుతుంది. అండ్ so we have to use this mineral resources and we have to conserve this for the further needs. Thank you. Good morning, one and all. My name is Rajeshwari. I came from Kakinada PR College. I will explain about Deccan Peninsula. Deccan Peninsula covers about 43% of landmass of India. It contains 5 states: Central Islands, Eastern Islands, Deccan Plateaus, Deccan South and Chota Nagpur. Distinct features. ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం యొక్క రూపురేఖను మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా మైదానాలు, పేట భూములు, ఇంకా కొండ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్లోరా, ఇక్కడ ఉండేటువంటి వృక్ష సంపద మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా మనకి టేకు, సాల వృక్షాలు, ఇంకా పలాష్, కైర్, అర్జున్ వంటి మొక్కలు కనిపిస్తాయి. ఇక్కడ ఉండేటువంటి ఎండేంజర్ ప్లాంట్స్ ఏంటని చూసినట్లయితే రక్తచందన్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టీరోకార్పస్ సాంక్టాలినస్. దీన్ని ఇప్పుడు ఎండేంజర్ స్పీషీస్ లో చేర్చుతున్నారు. ఎందుకు ఇది ఎండేంజర్ అవ్వడానికి కారణం అని మనం చూసినట్లయితే దీన్ని అక్రమంగా చైనాకు రవాణా చేయడం, దాని ద్వారా వారు జిటాన్ అనేటువంటి ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. తర్వాత స్వాలెన్ రూట్స్. ఈ స్వాలెన్ రూట్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లో ఉపయోగిస్తారు. దీన్ని కూడా చట్టవిరుద్ధమైన పనుల కారణంగా వినియోగించడం వల్ల ఇవి అంతరించిపోతున్నటువంటి మొక్కల్లో చేర్చబడ్డాయి. తర్వాత ఫానా, ఇక్కడ ఉండేటువంటి జంతు సంపదను చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా మనకి వైల్డ్ వుల్ఫ్, టైగర్స్, గ్రేట్ వల్చర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ఎండేంజర్స్ యానిమల్స్ ఏంటని చూసినట్లయితే జార్డన్ కర్సర్. ఈ జార్డన్ కర్సర్ ని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే హ్యాబిటాట్ లాస్, వాటి యొక్క ఆవాసాన్ని కోల్పోవడం. దీన్ని వరిగి తిరిగి 1990 సంవత్సరంలో తిరిగి కనుగొనడం జరిగింది. తర్వాత ఆసియా చీతా, దీని ఎండేంజర్ స్పీషీస్ అవడానికి కారణం కూడా చూసినట్లయితే హ్యాబిటాట్ లాస్. ఇది మనకి 20వ శతాబ్దంలో మాత్రమే కనిపించింది. ఈ జాతి యొక్క చివరి చిరుతపుల్లి
వృక్షాలని 1947 సంవత్సరంలో వేటాడడం జరిగింది. ఎందుకు జంతువులు వృక్షాలు అంతరించిపోవడానికి కారణం అని చూసినట్లయితే వాటి నివసించేటువంటి ప్రాంతాలను పంట పొలాలకు ఉపయోగించడానికి లేకపోతే ఆనకట్టలు కట్టడానికి ఉపయోగించడానికి కారణంగా వీటి యొక్క ఆవాసాన్ని కోల్పోతున్నాయి. అక్కడ ప్రభుత్వం దీనికోసం తీసుకున్న చర్యలు ఏంటని తీసుకున్నట్లయితే 116 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని 21 నేషనల్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి జాతీయ పార్కులు ఏం చేస్తున్నాయంటే జార్డన్ కర్సర్ అనేటువంటి బర్డ్స్ ని, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటి బర్డ్ ని కన్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా అక్కడ ప్రజల్లో బయోడైవర్సిటీ పట్ల అవగాహన కల్పించడానికి అక్కడ ప్రజలందరికీ ఔషధ మొక్కల విలువల పట్ల, ఆ జంతువుల పట్ల ఉన్నటువంటి సంరక్షణ గురించి తెలియజేయడం జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ డెక్కన్ పెనిన్సులా. Hi friends, myself Prem. I am from PR College, Kakinada. Today I would like to present you one of the biogeographical region known as the coast and islands. Generally, coast refers to the place where sea meets with land, and the island refers to the place where the landmass which is surrounded by water from all its sides. Generally, in coast and islands, we can see more biodiversity than on land. It includes different types of species like 180 species of benthic algae and 14 species of seaweeds and 12 species of seagrasses and 600 species of crabs and 4 species of lobsters and 2540 species of fishes. And coming to the faunal biodiversity, in oceans we can identify different animals like living fossils like horseshoe crabs and humpback squids. It is the largest invertebrate in the world, and different kinds of turtles and other fishes also. Coming to the sea turtles are the endangered species now. There are 5 species in our Indian coast which are claimed to every year for nestlings. They are olive redley turtles and green turtles and loggerheads and hawksbills and leather turtles. Gahirmatha in Orissa state is the largest rookery for olive redleys, and our coast not only invites the faunal biodiversity, our coast also invites the avian biodiversity. Millions of migratory birds came from different parts of the world. For example, Siberia, Arabia, Asia, Europe, Mongolia, etc. They came to our coast for breeding. Coming to the floral biodiversity, we have different types of floral biodiversity. For example, 338 species of floral diversity. The predominant species are giant milkweeds, coconut trees, palm trees, and beech sedges. And coming to the mangroves, mangroves are found at place where river meets the ocean. Due to salinity fluctuations and also networking of roots, these are the favorite breeding sites for the fishes, and also they act as natural highway for migratory fishes. They also help in protecting from the natural calamities like typhoons and also tsunamis. Coming to the coral reefs, coral reefs are the one of the best and amazing world which we can find in bottom of the oceans. Coral reefs are majorly 3 types. They are fringed reefs, barrier reefs, and atoll reefs. We can detect the climate change by the decoloration of coral reefs. Islands are generally 2 types. First one is continental, which lies on continental shelf. For example, Sri Lanka, Java, Sumatra are the continental islands. And oceanic, which is independent of continental shelf. For example, Andaman Nicobar. The interesting fact is more than half species in islands of Andaman Nicobar are endemic to that place. Example, Andaman day geckos, Andaman water monitors, etc. Thank you. ఓకే, కమింగ్ టు కారింగి మ్యాంగ్రోవ్స్. కారింగి మ్యాంగ్రోవ్స్ అనేవి మన భారతదేశంలో 2వ అత్యంత పెద్దదైన మ్యాంగ్రోవ్ సిస్టమ్. ఈ యొక్క మ్యాంగ్రోవ్ సిస్టమ్ అనేది వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్. ఈ కారింగి మ్యాంగ్రోవ్స్ అనేది కాకినాడ పట్టణానికి 7 కిలోమీటర్ల వ్యవధిలో విస్తరించి ఉన్నాయి. ఇవి 2500 ఏకర్లలో ఇవి విస్తరించి ఉండడం జరిగింది. ఈ కారింగి మ్యాంగ్రోవ్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 120 రకాల పక్షి జాతులు మరియు 35 రకాల వృక్ష జాతులు అనేవి ఇక్కడ మనం గమనిస్తాం. వృక్ష జాతులు చూసినట్టయితే అవిసేనియాకి సంబంధించినవి, రైజోపోర్స్, అలాగా రకరకాల వృక్ష జాతులు అనేవి మనం ఇక్కడ చూడవచ్చు.
అలాగే ఇక్కడ మ్యాంగ్రూవ్స్ మీన్స్ ఇక్కడికే ఒక మంచి స్పానింగ్ గ్రౌండ్స్, ఫిషెస్ కానివ్వండి, వేటి కానివ్వండి, ఇది మంచి స్పానింగ్ గ్రౌండ్స్. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కడ ఏర్పడతాయంటే సీకి మరియు రివర్స్కి మధ్యలో ఉన్న కాలనీస్ కాడ ఏర్పడతాయి. వీటినే ఎస్చురేసి అంటాయి. ఈ ఎస్చురేసి అనేవి ఫిషింగ్ స్పానింగ్ గ్రౌండ్స్ అండి, మంచి ఫిషింగ్ గ్రౌండ్. ఈ యొక్క మ్యాంగ్రూవ్స్కి వేలాది పక్షులు వలసకు వస్తాయి వేరే కంట్రీ నుంచి. మన యొక్క కారంగి మ్యాంగ్రూవ్స్ ఇండియాలో ఉన్న దానికి వేరే చోట నుంచి వేరేగా మైగ్రేట్ అవుతుంది. ఈ మైగ్రేటింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఫర్ నెస్టింగ్ పర్పస్ అవ్వచ్చు, లేకపోతే బ్రీడింగ్ పర్పస్, న్యాచురల్ రిసోర్స్ ఏమైనా అక్కడ కనుక స్కేర్సిటీ అనేది ఏర్పడితే అవి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వలస రావడం జరుగుతుంది. అలా మనం కారంగిలో చూసినట్టయితే ఏషియాటిక్ ఓపెన్ బిల్ స్టార్క్ ఇది రెసిడెంట్ బర్డ్స్ అంటే మన యొక్క కాంటినెంట్కి, అంటే ఏషియా కాంటినెంట్లో ఇది మనం ఎక్కువగా గమనిస్తాం కాబట్టి వీటిని దీస్ బర్డ్స్ ఆర్ ఎండమిక్ టు అవర్ ఏషియాటిక్ కాంటినెంట్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్పియానా, ఇది న్యూజిలాండ్ నుంచి మన కారంగికి మైగ్రేట్ అయ్యి వచ్చే బర్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే బీఈటిల్ బర్డ్ ఒకటి ఉంటుంది. ఈ బీఈటిల్ అనేది అక్కడ ఉన్న బీటిల్స్ని వాటిని తింటూ ఉంటుంది. అలాగే ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి సునామీ నుంచి కానీ సునామీ డివాస్టింగ్ ఇంపాక్ట్ రెడ్యూస్ చేస్తుంది. దీస్ ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ సునామీ. అందుకని మనం వీటిని సోల్జర్స్ ఆఫ్ సునామీ అని కూడా అంటాం. ఓకే. సో ఫ్రెండ్స్, మనం ల్యాబ్స్లో కూడా డిసెక్షన్స్ చేస్తూ చాలా యానిమల్స్ని చంపేస్తున్నాం. సో మన డిసెక్షన్ కొరకు అవి బలైపోతున్నాయి. సో మనందరం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి అలాని కాదు, మన బయోడైవర్సిటీని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు కొన్ని వెబ్సైట్స్ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫ్రీ ఫిష్ విర్చువల్ డిసెక్షన్స్ అండ్ ఫ్రాగ్ డిసెక్షన్స్, ఫ్రాగ్ నెట్ కిట్ అండ్ ర్యాబిట్స్ అండ్ స్మాల్ మ్యామల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్స్ అన్ని మీరు ఒకసారి వెరిఫై చేస్తే కనుక మీకు చాలా వీడియోస్ అనేవి, సో కొన్ని సాఫ్ట్వేర్స్ డిసెక్షన్ సాఫ్ట్వేర్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మీ సిస్టంలో కూడా డిసెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫార్వర్డ్ అయితే మన బయోడైవర్సిటీని మనం చాలా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో మనందరం దీనికి హెల్ప్ చేద్దాం. సో మా పిఆర్జేసీ టీం ఏంటంటే విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్తో టై అయి సో మీ బయోడైవర్సిటీని సేవ్ చేయడానికి సో మేమందరం ప్లాన్ చేస్తూ మేము ఇలాగా టీమ్ అయ్యి మేము వర్క్ చేస్తున్నాం. సో మీరు కూడా హెల్ప్ చేయండి. సో ఫైనలీ వి కంక్లూడ్ దట్ సో మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మన ఈ భూమి మీద ఉన్నవి సో చాలా ఇయర్స్ నుంచి ఉన్నవి. సో ఎక్కడైతే హై అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుందో అది గుడ్ హెల్త్ ఎకో సిస్టమ్ గా పేర్కోవడం జరుగుతుంది. సో మన బయోడైవర్సిటీ మనం అందరం సేవ్ చేసుకుందాం. సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం పవర్ పాయింట్ చూడటం జరిగింది. ఇప్పుడు మనకి కొన్ని మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలా మోడల్స్ తీసుకురావడం జరిగింది, కానీ సమయాభావం వల్ల కొన్ని మోడల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే సోలార్ ఎనర్జీ ఒకటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే ఫుడ్ వెబ్ మోడలింగ్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. 1 by 1 వచ్చి వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్ వెబ్ మరి మౌనిక. ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ నీడింగ్స్ కోసం ఇంకొక దాని మీద ఆధారపడతాయి. అలా ఆధారపడడం వల్ల రూపొందేటువంటి వాళ్ళు ఆహారపు వల్ల లేదా ఫుడ్ వెబ్ అని అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది సన్లైట్ అనేది ఉపయోగించుకొని మొక్కలు అనేవి ఆహార పదార్థాన్ని ప్రిపేర్ చేసుకుంటాయి. మొక్కల నుంచి వచ్చేటువంటి ఆకుల్ని ఈ కీటకాలు అనేవి తింటాయి. అలాగే కీటకాలు అనేవి కప్పలు తింటాయి. అలాగే కప్పలు అనేది పావులు తింటాయి. పావులు అనేది వల్చర్ తింటుంది. వల్చర్ అనేది టైగర్ తింటుంది. అలాగా ఇదంతా ఒక సైకిల్ రూపంలో మూవ్ అవుతూ ఉంటుంది. అవి వాటి ఫుడ్ నీడింగ్స్ కోసం ఇంకొక యానిమల్స్ మీద ఆధారపడమే కాకుండా వాటి ఫుడ్ నీడ్స్ తీర్చుకోవడమే కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కప్పలు ఉన్నాయి. కప్పలు ఇంతకుముందు ప్యాడీస్లో చాలా ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఏమవుతుందంటే చైనా వాళ్ళు కప్పలను తింటారు కదా, మొత్తం కప్పలన్నిటిని ఎక్స్పోర్ట్ చేసేయడం జరుగుతుంది. అలా కప్పలన్నిటిని ఎక్స్పోర్ట్ చేసేయడం వల్ల పొలాల ప్యాడీస్లో ఎక్కువగా ఇన్సెక్ట్స్ అనేవి పెరిగిపోతాయి. మామూలుగా కప్పలు అవి ఉండే ప్లేస్లోనే కనుక అవి ఉండుంటే కప్పలకి ఆహారం దొరికేది. అలాగే పొలాల్లో కూడా పురుగులు అనేవి తక్కువగా ఉండి ఈల్డింగ్ అనేది ఎక్కువగా ఉండేది. మనం ఆ కప్పలను తీసేయడం వల్ల పురుగులు పెరిగిపోతుంటే ఆర్టిఫిషియల్గా ఇన్సెక్టిసైడ్స్ని వాటిని యూజ్ చేయాల్సి వస్తుంది. అలా చేయకుండా వాటి ఆవాసంలో వాటినే ఉంచగలిగినట్లయితే వాటికి ఫుడ్ దొరకడమే కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్.
This model is called rainwater harvesting. ఈ rainwater harvesting అనేది ఒక యూనిక్ మోడల్. మనం ప్రపంచంలో చూసినట్టయితే మన భూమిలో 97% వరకు నీరు నిండి ఉంది, కానీ అది తాగడానికి పనికిరాదు. ఆల్ ఆర్ సాల్ట్ వాటర్. రిమైనింగ్ 3%లో రివర్స్, పాండ్స్ అండ్ సమ్ ఆఫ్ ద వెల్స్ అని ఉన్నాయి. అందులో చాలా తక్కువ పార్ట్ వచ్చి రైన్ వాటర్. బట్ రైన్ వాటర్ అనేది వెరీ ప్యూర్ డిస్టిల్ వాటర్. దీన్ని తాగడానికి బాగా ఉపయోగించవచ్చు. కానీ మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు కొన్ని రకమైన సాయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలువియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్. వాటి యొక్క హోల్డింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని మనకి డ్రై ఏరియాస్ అంటే పొడిబారిన ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, గుజరాత్ లాంటి పొడిబారిన ప్రాంతాల్లో ఈ ఇసుక అనేది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే వాటర్ పడుతుందో అది ఇంకిపోవడం జరుగుతుంది. వాటిని మళ్ళీ బయటికి తేవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ రైన్ వాటర్ ప్లాంట్ అనేది ఈ రూఫ్ మీద వాటర్ని కలెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే రైన్ వచ్చిందో రూఫ్ అనేది వాటర్ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ ఫిల్టరేట్స్, ఈ ఫిల్టరేట్స్లో చార్కోల్, కాల్షియం కార్బోనేట్ లాంటి ఫిల్టరేట్స్ వేసి పోర్ సైజ్ అంటే రంధ్రాల యొక్క పరిమితిని పైనుంచి కింద వరకు తగ్గిస్తాం. అలా తగ్గించడం అంటే ఒక లెవెల్లో వాటర్ ఫిల్టర్ జరుగుతుంది. అండ్ ఈ ఫిల్టర్ అయిన వాటర్ చాలా డిస్టిల్ అండ్ ప్యూర్. ఈ వాటర్ మనం అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో ప్రెసర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ హైలీ స్టెరిలైజ్డ్ అండ్ ఆల్సో కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. మనకి ఎప్పుడైతే వాటర్ లేని పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు మనం త్రూ మోటార్స్ మనం దీన్ని డ్రింకింగ్ పర్పస్ కి అనేక రకాల మంచి పనులకి ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ భారతదేశంలో వాటర్ని మనం ప్రస్తుతానికి బాటిల్స్ లో కొనుక్కుంటున్నాం చాలా వరకు. అదే మీరు రాజస్థాన్, గుజరాత్ లాంటి డ్రైవర్స్ లోకి వెళ్తే వాటర్ తాగడం ఇంకా కష్టమైపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మన ఫ్యూచర్ కి కూడా మంచి ఒక మెథడ్ ని కనిపెట్టిన వాళ్ళు అవుతాం. సో దిస్ ఇస్ వెల్ ఫర్ వాటర్ కన్జర్వేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ డెమోన్స్ట్రేషన్. This is the model for solar power plant. These are solar panels. These consist of photovoltaic cells. When sunrise falls in these cells, these convert those sunrise into electrons and they produce electricity. In India, only Gujarat is the only state which is using solar electricity so well. So my suggestion is that every state in India should install more and more solar power plants and produce electricity. In our college, we are maintaining 2 labs with solar electricity and all the street lights are equipped with solar electricity. So my suggestion is that everybody should install solar power plants and save the environment. Thank you. సో ఫైనల్గా కంక్లూడింగ్ రిమార్క్స్ వచ్చి అబ్దుల్ రౌఫ్ కంక్లూడ్ చేస్తాడు. ప్లీజ్ కమ్. ఒక బయోడైవర్సిటీ మీద చిన్న కవిత్వం కూడా రాయడం జరిగింది అబ్బాయి సొంతంగా. ఆ కవిత్వం చెప్పిన తర్వాత కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ మీ ముందు బయోడైవర్సిటీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మన బయోడైవర్సిటీని ఏ విధంగా కాపాడుకోవాలి అని వాళ్ళు ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు. అయితే అదే భాగంలో బయోడైవర్సిటీ గురించి ఒక చిన్న కవిత్వం రాయడం జరిగింది. జీవ వైవిధ్యం యొక్క కవిత్వం. జీవ వైవిధ్యం ప్రకృతి నైవేద్యం. జీవ వైవిధ్యం ప్రకృతి నైవేద్యం. అనేక రకాల వైవిధ్యం ముచ్చటైన ప్రపంచం. భగవంతుని సమతూకం భంగపరిస్తే వినాశనం. భగవంతుని సమతూకం భంగపరిస్తే వినాశనం. ప్రాణం వేసిన అన్నం అన్నం ఇచ్చిన బ్రహ్మం. ప్రాణం వేసిన అన్నం అన్నం ఇచ్చిన బ్రహ్మం. చెట్ల నుండి ఆరోగ్యం దేవుడు ఇచ్చే యోగక్షేమం. చెట్ల నుండి ఆరోగ్యం దేవుడు ఇచ్చే యోగక్షేమం. తొలగాలి హృదయ కాలుష్యం అప్పుడే నిత్య జీవం. ఇదే దైవ గ్రంథాల సారాంశం. జీవైవిధ్యం ప్రకృతి చూపే జీవైవిధ్యం. అయితే ఈ యొక్క కవిత్వం ఎందుకు చెప్పబడిందంటే ఈ విధంగా ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ మీ ముందు బయోడైవర్సిటీ గురించి చెప్పారు. వాటిని ఏ విధంగా మనం
కాపాడుకోవాలి, వాటి సొల్యూషన్ ఏంటి, వాటి గురించి ఏ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి అని వాటి గురించి ఎంతో చక్కగా వివరించారు. అయితే అదే భాగంలో ఈ యొక్క కవిత ఎందుకు రాయడం జరిగిందంటే, ఈ యొక్క కవితల్లో ఏంటంటే మొత్తం జీవవైవిధ్యం గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క జీవవైవిధ్యం గురించి మన దైవ గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాల్లో కూడా ఈ యొక్క జీవవైవిధ్యం గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. అందులో భగవద్గీతలో చూసుకున్నట్లయితే ప్రాణులు అన్నం వల్ల కలుగుచున్నవి, అన్నము మేఘం వలన, మేఘము దైవం వల్ల కలుగుచున్నవి అని భగవద్గీతలో చెప్తుంది. అదేవిధంగా బైబిల్ చూసినట్లయితే అక్కడ బైబిల్లో చెట్లను నరుకువాడు తనే వినాశమును పొందుని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా ఖురాన్ను చూసినట్లయితే ఈ యొక్క సృష్టి సమతూకాన్ని మీరు భంగపరచకండి, అప్పుడు మీరే వినాశమును పొందురు అని మన ఖురాన్ కూడా చెప్తుంది. అంటే ఇక్కడ మనం గ్రంథాలు చూసుకున్నా సరే ఇక్కడ ఈ యొక్క జీవవైవిధ్యం గురించి ఎంతో చక్కగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే వీటి ప్రకారం మనం తెలుసుకొని ఈ విధంగా ఆచరిస్తామో అప్పుడు మన యొక్క జీవవైవిధ్యాన్ని ఈ విధంగా కూడా మనం కాపాడుకోగలం. కాబట్టి ఇటువంటి విశేషాన్ని మనం ప్రజల్లో అవగాహన పరచాలి. ఎందుకంటే మన పూర్వీకులు కూడా చాలా మంది ఈ విధంగానే వాటి యొక్క గ్రంథాల సారాంశం తెలుసుకునేవారు కాబట్టి అప్పుడు ఎంతో జీవవైవిధ్యం ఉండేది. కాబట్టి మనం కూడా అటువంటి జీవవైవిధ్యం ఇప్పుడు చూడాలంటే మన పూర్వీకులు అయినటువంటి ఏ విధంగా ఆచరించారో మనం కూడా ఆ విధంగానే ఈ యొక్క స్క్రిప్చర్స్ అంటే దైవ గ్రంథాలని అనుసరించి ఈ యొక్క జీవవైవిధ్యం గురించి ప్రజలందరికీ అవగాహన పరిచేలాగా ఇటువంటి విషయాల్లో మనం వారికి చర్చించేలాగా చేయాలని చివరిగా నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న కవిత్వాన్ని ముగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంతో మనకి స్టూడెంట్ ప్రెజెంటేషన్ అనేది అయిపోవడం జరిగింది. యాక్చువల్లీ ఇంకా చాలా మోడల్స్ తేవడం జరిగింది, కానీ సమయాభావం వల్ల వాటిని మీకు వివరించడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనే మోడలింగ్ ఉంది. అలాగే డిఫరెంట్ రీసైక్లింగ్ మెథడ్స్ ఎలా చేయాలని చెప్పి బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ రీసైక్లింగ్ ఎలా చేయాలో అది కూడా ఉంది. అవన్నీ కూడా వివరించడానికి మనకు సమయం లేకపోవడం వల్ల దీన్ని ఇక్కడితో కుదించడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారికి, అలాగే శాప్నెట్ స్టూడియోస్కి, అలాగే పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ స్పాన్సర్ చేసిన యూజీసీకి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ బయోడైవర్సిటీ దాంట్లో మనకి డిఫరెంట్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ SEBS సైన్స్ ఎక్స్ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ 2013 ఇది 4th phase రన్ అయిపోయి 5th phase ఎంటర్ అవుతుంది. అలాగే DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ ఫారెస్ట్, అలాగే COP11 యాక్చువల్గా COP11 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ హైదరాబాద్ జరపడం జరిగింది. అప్పటి నుంచి మనకి మూమెంటం వచ్చింది. ఇంతకుముందు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, క్యోటో ప్రోటోకాల్, ఎర్త్ సమ్మిట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ గురించి ఎంత ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాబట్టి దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే మా విద్యార్థులు చెప్పినట్టుగా విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్తో టైప్ అయ్యి వాళ్ళతోటి వీళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి తర్వాత కొంత స్కిల్స్ నేర్చుకోవడం జరిగింది. వాటిలో భాగంగా డిఫరెంట్ క్లబ్స్ యాక్టివేట్ చేయడం జరిగింది. ఎగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ UNDP ప్రోగ్రామ్ ఎగ్రీ తోటి, అలాగే MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళతోటి, అలాగే VASCSC ఆర్గనైజేషన్స్ తోటి, DST తోటి, అలాగే PETA అంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ అగైన్స్ట్ యానిమల్స్ వీటితో టైప్ పెట్టుకోవడం జరిగింది. ఈ రకమైన క్లబ్స్ మొత్తం బయోడైవర్సిటీ క్లబ్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చేసినట్లయితే, ఎందుకంటే యూత్ అనేది ఒక పవర్ అంటే ఒక ఫోర్స్ లేదా ఒక శక్తి కాబట్టి యూత్లో ఈ రకమైన ఇన్కల్కేషన్ చేయడం అనేది చాలా ఆవశ్యకత కలిగి ఉంది. కాబట్టి బయోడైవర్సిటీని కాపాడుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే బయోడైవర్సిటీ లైఫ్ ఈజ్ బయోడైవర్సిటీ. సో ఈ మెసేజ్తో మా విద్యార్థులు మీ ముందుకు రావడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా డెఫినెట్గా అభినందిస్తారని ఆశిస్తూ ఇంతటితో ధన్యవాదాలు చెప్పుకుంటూ కమిషనర్ ఆఫీస్కి, అట్లాగే ప్రిన్సిపల్కి, మన టీవీ స్టూడియోస్కి, ఇంకా స్పాన్సరింగ్ ఏజెన్సీ UGCకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.